ఇటీవల కాలంలో డేటింగ్ యాప్స్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. అయితే తాజాగా ఈ యాప్స్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ కోసం డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తులే చివరికి ప్రాణహాని తలపెడతామని బెదిరింపులకు పాల్పడిన ఘటనలు బయటపడ్డాయి. ప్రధానంగా మెక్సికోలో జరిగిన కిడ్నాప్ ఘటనలపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల మెక్సికోలోని ప్యూర్టో వలార్టా, నుయేవో నైరిట్ ప్రాంతాల్లో పలువురు అమెరికన్ పౌరులు కిడ్నాప్ అయ్యారని అమెరికా కాన్సుల్ జనరల్ వెల్లడించింది. అయితే వారికి డేటింగ్ యాప్ల ద్వారా పరిచయమైన వ్యక్తులే కిడ్నాప్ చేసి విడిపించేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలిసిందని పేర్కొంది. ఈ కిడ్నాప్లు ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదని, మెక్సికోలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరుగుతున్నట్లు కాన్సుల్ అధికారులు హెచ్చరించారు. మరోవైపు దాదాపు ప్రతి 10 మందిలో 3 అమెరికన్లు డేటింగ్ యాప్లు వినియోగిస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక వెల్లడించింది. ఇవి అక్కడి ప్రజల్లో పరిచయాల కోసం విస్తృతంగా ఉపయోగించే మార్గంగా తయారయ్యాయని పేర్కొంది. కానీ వాటి ద్వారా ఇప్పుడు స్కామ్లు, కిడ్నాప్లు వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులను కలవాలనుకుంటే తప్పనిసరిగా పలు సూచనలు పాటించాలని వెల్లడించింది. మొట్టమొదటిసారి కలుస్తున్న వ్యక్తిని పబ్లిక్ ప్లేస్లో కలవాలని, ఒంటరిగా ఉండే ప్రాంతాలు, హోటల్ గదులు, వ్యక్తిగత నివాసాల వంటి ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. దీంతో పాటు ఎవరిని కలుస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయాలని చెప్పింది. మీరు కలిసే వ్యక్తి వివరాలు, యాప్ పేరు కూడా చెప్పాలని సూచించింది. పరిచయమైన వ్యక్తి విషయంలో ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెల్లడించింది. అదే సమయంలో అమెరికన్ పౌరులు దగ్గరలోని అమెరికా కాన్సులేట్ ను కూడా సంప్రదించవచ్చని ట్రంప్ సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలోనే మెక్సికోలోని జెలిన్స్కోను అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల జాబితాలో అమెరికా విదేశాంగ శాఖ చేర్చింది. ఆ తర్వాత నైరిట్ ప్రాంతంలో సాధారణ పరిస్థితుల కంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. డేటింగ్ యాప్స్ విషయంలో అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అగ్రరాజ్యం తెలిపింది.